ఫ్రెండ్, అటు చూడు. అక్కీకి చిన్నప్పుడు ఎప్పుడైనా జ్వరం వస్తే అమ్మా నాన్న ఇలాగే రాత్రంతా మేలుకొని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు తనకి ప్రమాదం అని తెలిసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మీ అమ్మకైనా గత జన్మ గుర్తుకొచ్చింది, అందుకని కన్న ప్రేమని తను తెలుసుకోగలిగింది. కానీ శంకర్కి గత జన్మ గుర్తుకు రాకపోయినా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఎన్ని జన్మలైనా సరే కన్న తండ్రి ప్రేమ మాత్రం తరగదు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గౌరీ గారు చాలాసేపటి నుంచి మెలకుగానే ఉన్నారు. గౌరీ గారిని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అలాగే. జనే గారు, మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా, ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయా? అన్నీ జరుగుతున్నాయి శంకర్. మనకు బాగా నమ్మకమైన వాళ్లే అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. పెళ్లి జరిగేంత వరకు మనమంతా చాలా అలర్ట్గా ఉండాలి సార్. శంకర్ గారు, నేను ఫ్రెండ్ అన్నీ చూసుకుంటున్నాం. మీరు నైట్ సరిగ్గా నిద్రపోయినట్లేరు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. లేదా బై, అక్కి మెళ్ళలో రవి 3 ముళ్ళు వేసేంత వరకు నేను రిలాక్స్ అవ్వడం అనేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాకేష్ తోక తొక్కిన తాచుపాములా పగతో ఉన్నాడు. కాబట్టి మనందరం చాలా అలర్ట్గా ఉండాలి. వాడు అక్కీని ఒక్కదాన్నే టార్గెట్ చేస్తాడని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాడు ఎట్నుంచి ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. అందుకే మనందరం చాలా అలర్ట్గా ఉండాలి. అంతేకాదు, రవిని కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అలాగే శంకర్.